నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో కొనసాగుతున్నాయి. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. పలువురు విద్యార్థులు గ్రంథాలయంలో ప్రదర్శనలో ఉంచిన పలు పుస్తకాలను పఠనం చేశారు. ఈ వారోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ జరగనుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతి కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి క్రాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర నాయకులు బాదినేడి వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు నవంబర్ 24వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ పారేపల్లి మహేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కోల అశోక్, వెంకటేష్, కాసయ్య, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. మా యొక్క జనాభాలో ఏబిసిడి వర్గీకరణ జరగాలి. ఏబిసిడి వర్గీకరణ చేసి అందరికి కూడా పొలిటికల్ విద్యారంగాల్లో ఏ రకంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో ఏబిసిడి వర్గీకరణలో, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క పొలిటికల్లో కూడా, ఈ రాజ్యాంగంలో పొలిటికల్లో కూడా అదేవిధంగా బీసీల్లో ఉండాలని చెప్పేసి మేము అడగటం జరుగుతూ ఉంది. మీకు మేము ఓట్లేసి గెలిపించింది బీసీలు, పర్టికులర్గా వెనుముక అని చెప్పుకుంటున్న ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బీసీలకు సంబంధించిన విషయాల్లో సంవత్సరంన్నర గడిచినా ఇప్పటి వరకు స్థానిక సంస్థల విషయంలో కానీ, లేకపోతే కార్పొరేషన్ల విషయంలో కానీ, లేదా మాకు రావాల్సిన ఈ సప్లాన్ నిధులకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కడ కూడా బీసీలకు సముచిత స్థానం లేదు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. రేపు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్లోని గాయత్రీదేవి ఆలయం వద్ద బ్రాహ్మణ కార్తీక సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య జిల్లా అధ్యక్షుడు శంకరమంచి లలితా శాస్త్రి తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్తీక సమారాధన సందర్భంగా గాయత్రీదేవి అమ్మవారి ఆలయంలో ఉదయం అభిషేకాలు, రుద్రాభిషేకాలు, దామోదర పూజ నిర్వహించి అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తులకు, బ్రాహ్మణ సంఘాల ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. మన పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ మిత్రులందరూ కూడా ఈ యొక్క వనభోజన కార్యక్రమంలో పాల్గొని అక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో ఉసిరి చెట్టు పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదం తీసుకుని పూజా కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. తర్వాత వనభోజన కార్యక్రమం కూడా పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా ఈ యొక్క బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గొప్ప మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజున అక్కడ ఒక బ్యానర్ కూడా కట్టడం జరుగుతుంది. మెగా జాబ్కు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది. అది ఫ్రీ రిజిస్ట్రేషను. అందరూ కూడా ఈ యొక్క మెగా జాబ్ మేళాలో రిజిస్టర్ చేసుకుని గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్, సుదర్శనం లివింగ్స్టన్, గద్దె చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జీటీసీఎం క్యాంపస్లో జరిగింది. అన్ని విభాగాల డాక్టర్లచే ఏర్పాటు చేసిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని వేముల వనిత బ్లెస్సింగ్టన్ డాక్టర్ వరప్రసాద్ వెల్లడించారు. సుమారు 500 మంది ఈ వైద్య శిబిరానికి వచ్చారని చెప్పారు. అన్ని పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంజమిన్ శామ్యూల్, మద్దు ప్రేమ్ జ్యోతిబాబు, తిప్పాబత్తిన గాబ్రియల్, మోహన తదితరులు పాల్గొన్నారు. నల్లపాడులో ఉన్నటువంటి తుర్కపాలెం రోడ్లో ఉండే జీటీసీఎం గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ది మరియు సుధా లివింగ్స్టన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఈ మెగా క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంప్లో మరి గైనకాలజిస్ట్, ఆర్థో, ఆప్తో, ఈఎన్టీ, డెంటల్ అందరూ వైద్య నిపుణులు అందరూ ఇక్కడ మరి ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మేము ఇక్కడ జరిగించడానికి కారణం అపోస్టల్ రెవరెండ్ డాక్టర్ లివింగ్స్టన్ గద్దే గారు మరి కువైట్లో ఉండి తెలుగు
టీసీసీని చర్చ్ని నడిపించిన వారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని జరిగించడం. మేము ఇప్పుడు దాదాపు ఈ క్యాంపులో ఆల్ స్పెషాలిటీస్ మెడిసిన్, సర్జరీ, గైనిక్, ఆర్థో, ఈఎన్టీ, ఆఫ్థమాలజీ, డెంటల్, తర్వాత ఫిజియోథెరపీ క్లినిక్ కూడా పెట్టాము. కాబట్టి ఇట్లా క్యాంప్ అంటే కేవలం 1 or 2 స్పెషాలిటీసే పెడతారు, కానీ మేము మాత్రం అన్ని స్పెషాలిటీస్ పెట్టి ఫ్రీగా మెడిసిన్స్ కూడా కాస్ట్లీ మెడిసిన్సే ఇస్తున్నాము. జనరిక్ మెడిసిన్స్ అవి కాకుండా ఫార్మా కంపెనీ నుంచి, స్టాండర్డ్ ఫార్మా కంపెనీ నుంచి వచ్చిన రెగ్యులర్ డ్రెస్సెసే ఇచ్చాము మేము. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళందరూ కంటి పరీక్షలు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి ఆ టీమ్ దే ఆర్ ఎగ్జామినింగ్ ది ఐ సైట్. గుంటూరు ఏసీ కళాశాల వేదికగా డిసెంబర్ 6న ఎమ్మెల్యే ఆనందబాబు ఆధ్వర్యంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు మద్దిరాల మ్యానీ వెల్లడించారు. కళాశాలలో క్రిస్మస్ వేడుకల పోస్టర్లను ఫోరం సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మ్యానీ మాట్లాడుతూ క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బెంజమిన్, రాజశేఖర్, బాబురావు పాల్గొన్నారు. డిసెంబర్ 6వ తారీఖున ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మాజీ మంత్రివర్యులు, మన ప్రీతమ నాయకులు నక్కా ఆనందబాబు గారి యొక్క ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరపున అత్యంత వైభవంగా డిసెంబర్ 6వ తారీఖున కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు జరగబోతున్నాయి. నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటాం. మెయిన్ లైన్ చర్చికి సంబంధించినటువంటి బిషప్స్ అయితేనేమి, అభిషక్తులైతేనేమి, ఇండిపెండెంట్ చర్చెస్కి సంబంధించినటువంటి అభిషక్తులు, క్రైస్తవ నాయకులు, దళిత నాయకులు అందరూ కూడా రేపు 6వ తారీఖున జరగనున్న కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. స్టేట్ రీజనల్ లైబ్రరీలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. స్టూడెంట్స్ ఈ ప్రదర్శనలో పాల్గొని బుక్స్ ను పరిశీలించారు. పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుందని ఏఈ చంద్రశేఖర్, లైబ్రరీ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ తెలిపారు. వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా 18వ తేదీ మంగళవారం వక్తృత్వ పోటీలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు పాఠశాల విద్యార్థులకు నాకు ఇష్టమైన పుస్తకం అనే దాని మీద వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 19వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా నేటి సమాజంలో మహిళల పాత్ర అనే అంశం మీద డాక్టర్ విఆర్ జ్యోత్స్న అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసింది. అదేవిధంగా 20వ తారీఖున వారోత్సవాల ముగింపు సభకు మా పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎస్కే అహ్మద్ గారు ఉప సంచాలకులుగా హాజరవుతారు. అదే సమావేశానికి మౌలేష్ గారు, విశ్వం గారు, ఆ విధంగా 20వ తారీఖున మేము చేసే కార్యక్రమంతో ముగింపు. ఆరగ్రహారంలోని గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను చేపట్టారు. స్థానిక భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక మాసంలో శివకేశవులను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ ధర్మకర్త బుచ్చిరామయ్య శాస్త్రి తెలిపారు. దీనికోసమని చెప్పి ఒక సందర్భంలో సాక్షాత్ శ్రీ మహావిష్ణుమూర్తి ద్వారా తెలియజేయబడినటువంటిది ఎంతో పుణ్యప్రదమైన మధ్యలోకేమో కదా. ఒకనొక సందర్భంలో నారద మహర్షి వారు అన్ని లోకాలు వెళ్తూ మార్గ మధ్యలో భూలోకానికి వచ్చారట. రకరకాల కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలు పడుతున్న మానవులందరినీ చూసేటట్టు నారద మహర్షి వారు శివనామం అటు నారాయణ నామం రెండు కూడా ఎందుకు చెప్పామనంటే, ఇది కార్తీక మాసం. కార్తీక మాసం అంటే ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. కార్తీక మాసం అంటే మనం దామోదరుడికి ప్రీతికరమైంది. మనం ఈ నెలలో ఏ దానం ధర్మం చేసినా కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పి సంకల్పం చేసి ఇస్తాం. అట్లాగే ఇప్పుడు మన గుడిలో 45 సంవత్సరాలుగా ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటున్నాం. సత్యనారాయణ వ్రతాలు ఇంత సంఖ్యలో ఉచితంగా చేయించేటువంటి ఏకైక దేవాలయం ఆరగ్రహారం శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ఒక్కటే. అందువల్ల ఏంటంటే మేము చేస్తున్నామని మేము చెప్పుకుంటాం, కానీ దీని ప్రధాన కారణం మా వెనకాల మాకు అండగా ఉన్నటువంటి దాతలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి.
ఏపీ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడ నుంచి గుంటూరుకు మార్చినట్లు కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పివి లక్ష్మయ్య తెలిపారు. కొత్తపేటలోని వెటర్నరీ పాలీక్లినిక్లో ఏపీ స్టేట్ వెటర్నరీ నూతన కార్యాలయం అందుబాటులోకి తెచ్చినట్లు కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పివి లక్ష్మయ్య చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో 14ను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెటర్నరీ వొకేషనల్ కోర్సుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మూగ జీవాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా కొంతమంది ఉద్యోగాల్లో చేరి జంతువుల ప్రాణాలకు హాని కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నేను సర్వీస్లో చేరినప్పుడు 1997లో ఒక పక్కన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అట్లానే మా దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది, సహాయక సిబ్బంది ఎవరైతే పారాస్టాఫ్ ఉన్నారో, ఒక మంచి అవినాభావ సంబంధం అనేటువంటిది నేను గమనించాను. ఇప్పుడు రకరకాలైనటువంటి కార్యక్రమాల వల్ల, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఒక చట్టం అనేటువంటిది రూపుదిద్దుకుంది. ఆ చట్టం ప్రకారంగా ఆ చట్టంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి పేజీలో కూడాను వెటనరీ యూనివర్సిటీ యొక్క బాధ్యతల్ని, అట్లానే వెటనరీ కౌన్సిల్ యొక్క బాధ్యతల్ని పారా వెటనరీ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దానికి అప్పగించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇది వెటనరీ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1984కి పూర్తిగా భిన్నమైనటువంటిదిగా భావించి కౌన్సిల్లో ఆ చట్టాన్ని మరలా దాన్ని రిపీల్ చేయాలని చెప్పి సర్వసభ సమావేశంలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి పంపించాము. సో దాని ప్రకారంగా ఆ చట్టం అనేటువంటిది ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.